నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సీనియర్ జర్నలిస్ట్ రాకాశ్ సుధాకర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఏంటంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 14వ తేదీన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి ఎన్నికలు జరగబోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా అదే ఫలితాలు రిపీట్ అవుతాయా, లేక అధికార పార్టీ తమ పట్టును నిలుపుకునే ప్రయత్నంలో సఫలమవుతుందా? ఇది ఈరోజు మనం చర్చించబోతున్న అంశం. అండ్ ముఖ్యంగా 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల వేడి ఊపందుకున్న టైంలో ఇక్కడ ప్రభావితం చేస్తున్న అంశాలేంటి, తెలంగాణలో ఈ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్ని ఏ కోణంలో చూడాల్సి ఉంటుంది, అండ్ రాజకీయంగా ఈ ఎన్నికలు ఏ విధంగా ఆయా పార్టీలకు లేదా అభ్యర్థులకు ఉపయోగపడతాయి అనే అంశాల గురించి విశ్లేషించడానికి ఎట్లాగో రాకాశ్ సుధాకర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. రాకాజీ, నమస్తే. రాకాజీ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే దుబ్బాక ఫలితాలను మీరు నేను అనే ఇదే నేషనలిస్ట్ వేదిక ద్వారా గతంలో చర్చించాం. దుబ్బాక ఎన్నికలకు ముందు మనం చర్చించాము, జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు మనము అప్పటి పరిస్థితిని అంచనా వేయగలిగాము. సో ఓవరాల్గా చూస్తే ఆ మూడ్ ఆఫ్ ద పీపుల్ అప్పుడు మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్సీలో మూడ్ ఆఫ్ ద పీపుల్ కనబడుతుంది అని మనం అనుకోవచ్చు, ఎందుకంటే కేవలం పట్టభద్రులు మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్న అంశాలు ఏంటి? వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి 2 ప్రాధాన్యతలు ఉన్నాయి. మొట్టమొదటి అంశం ఏంటంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఇవి ఒక కాన్స్టిట్యున్సీ. అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఒకటి. ఈ 6 జిల్లాలను, అవిభక్త 6 జిల్లాలను గనక కలుపుకున్నట్లయితే 72 అసెంబ్లీ నియోజకవర్గాల యువ విద్యాధిక వర్గ ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఇది ఒక మినీ జనరల్ ఎలక్షన్తో సమానం. కరెక్ట్. 68-70 నియోజకవర్గాల ఓటర్ల యొక్క అభిప్రాయం, 5,000, 6,000 శాంపుల్ని తీసుకుని మనం ఎన్నికల సర్వేలు నిర్వహిస్తాం. ఇక్కడ మీకు మొత్తము గ్రాడ్యుయేట్లు అయినటువంటి, విద్యాధికులైనటువంటి, యువకులైనటువంటి, వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి, వివిధ జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రజాభిప్రాయ సేకరణ వంటిది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే 65 to 70 మధ్యలో, అసలు కరెక్ట్గా నేను లెక్కించలేదు కానీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీల యొక్క ప్రజల అభిప్రాయం. రెండవది, తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అర్బనైజింగ్ స్టేట్. గుజరాత్, మహారాష్ట్రల తరువాత పట్టణాలు, చిన్న స్థాయి పట్టణాలు, పెద్ద స్థాయి పట్టణమైనటువంటి హైదరాబాదు ఉన్నటువంటి చిన్న చిన్న నగరాలు ఉన్నటువంటి చాలా అర్బనైజ్డ్ పాపులేషన్ ఉండేటటువంటి స్టేట్ తెలంగాణ. రూరల్ టు అర్బన్ కనుక చూసినట్లయితే 40% వరకు అర్బన్ పాపులేషన్ ఉంది. కాబట్టి అర్బన్ పీపుల్ రిప్రజెంట్ నియర్లీ 40 to 50 కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ తెలంగాణ అర్బన్ ఓటర్లు డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి అర్బన్ ఓటర్ల మనోగతం ఏంటన్నది ఈ ఎన్నికలు చెప్పబోతున్నాయి. ఓకే. సో 2 రకాలుగా కూడా ఇది చాలా కీలకమైనటువంటి ఎలక్షను. ముఖ్యంగా విద్యాధికులైనటువంటి వర్గము, పట్టభద్రులైనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ అభిప్రాయాన్ని, ఎంతో కొంత అర్బనైజ్ అయినటువంటి వాళ్ళు, వివిధ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం ఇది. సరే, అయితే ఇంకొక అంశం, ఇప్పుడు తెలంగాణలో వాతావరణం, రాజకీయ వాతావరణం చూస్తే అటు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నది చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇంతకుముందు కొంత కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా ఉండింది. బట్ కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితం అవుతున్నది. బీజేపీ చాలా పకడ్బందీగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పాత్రని, తమ స్థానాన్ని నిరూపించుకుంది. సో నౌ ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీగా ఉన్నది రామచంద్రరావు గారు, బీజేపీకి సంబంధించిన నాయకులు. మరొక వైపు అటు వరంగల్, ఖమ్మం, నల్గొండకి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హీ ఈజ్ నాట్ జస్ట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేసీఆర్కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ ఆంతరంగికుల్లో ఒకడు అని చాలామంది చెప్తూ ఉంటారు.
సో ఈ నేపథ్యంలో అంటే బీజేపీ అండ్ టీఆర్ఎస్ ఇద్దరికి ఇది ప్రతిష్టాత్మకమైన రెండు పార్టీలకు కూడా ఒక ఇంపార్టెంట్ ఎలక్షన్స్గానే నాకు కనబడుతోంది. సో క్యాండిడేచర్ వైజ్ చూస్తే ఇందులో మళ్ళీ ఇండిపెండెంట్స్గా వస్తున్న వాళ్ళు అంటే న్యూట్రల్గా తెలంగాణ కోసం కొట్లాడిన ఫోర్సెస్ కొంతమంది పనిచేయడము, ఇప్పుడు లైక్ కోదండరామ్ లాంటి ఉద్యమ నాయకులు వరంగల్లో నిలబడడం, అటు రాణి రుద్రమ, అటు చెరుకు సుధాకర్, ఇంకోవైపు తీన్మార్ మల్లన్న, ఇట్లా అందరూ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళే ఉన్నారు. ఫస్ట్ మనం వరంగల్కి కన్ఫైన్ అయితే టీఆర్ఎస్ వర్సెస్ మిగతా అందరూ అన్నప్పుడు టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలుతున్నాయా? అక్కడున్న పరిస్థితి గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? రాజేశ్వర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ, రెండవది పార్టీలో కూడా చాలా కీలకమైనటువంటి పోస్ట్స్ ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ వ్యవస్థలో కూడాను కీలకమైనటువంటి వ్యక్తి, వైడ్ కాంటాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి హీఈస్ నో పుష్ ఓవర్. ఎంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పటికీ కూడాను హీజ్ అ స్ట్రాంగ్ క్యాండిడేట్. నిజానికి ఉత్తర తెలంగాణలో యాంటీ ఇన్కంబెన్సీ శరవేగంగా పెరుగుతుంది. మీరు లాస్ట్ టైం మున్సిపల్ ఎన్నికలు చూసినప్పుడు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మీకు టీఆర్ఎస్ ఘన విజయం సాధించినట్టు కనిపిస్తుంది, కానీ కోల్ బెల్ట్లో టీఆర్ఎస్ చాలా బొటాబొటి విజయాల్ని సాధించింది. అంటే ఓవరాల్గా వాళ్ళు నిలబెట్టుకుని ఉండొచ్చు, కానీ ఓట్ల శాతం విషయంలో కానీ నెంబర్ ఆఫ్ కౌన్సిలర్స్ విన్నింగ్ కానీ మీకు తేడా వచ్చింది. ఈరోజు వరంగల్ వంటి చోట్లలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతున్నది. ఈ వాతావరణంలో జరుగుతోంది కాబట్టి గెలుపు కోసము బాగా శ్రమించవలసినటువంటి అవసరం ఉంది. ఆయనకు కనిపిస్తున్న వాటిల్లో అడ్వాంటేజ్ అవుతున్నటువంటి ఒకే ఒక్క విషయం నాకు కనిపిస్తున్నది ఏంటంటే యాంటీ టీఆర్ఎస్ ఓట్లు స్ప్లిట్ కాబోతున్నాయి. ఓకే, ఈ స్ప్లిట్ని ఏ మేరకు బీజేపీ నిరోధించగలుగుతుందన్నది కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే బీజేపీ ఆర్గనైజేషనల్లీ వరంగల్ జిల్లాలో చాలా స్ట్రాంగ్ ప్రజెన్స్ ఉంది. బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు వరంగల్ నుంచి పరకాల కానివ్వండి, ములుగు కానివ్వండి, వరంగల్ సిటీ నుంచి కానివ్వండి, బీజేపీ ఎమ్మెల్యేలు నెగ్గారు. ఒకానొక సందర్భంలో హనంకొండ నుంచి చందుపట్ల జంగారెడ్డి గారు కూడా విజయం సాధించారు. వరంగల్ మేయర్గా కూడా రాజేశ్వరరావు గారు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్సీలు కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ వరంగల్లో ఉంది. నల్గొండలో పార్ట్ ఆఫ్ నల్గొండ బీజేపీ ఆర్గనైజేషనల్లీ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే నల్గొండ ఒకానొక సమయంలో మలక్పేట, నల్గొండ ఇదంతా కూడా ఒక కంటిన్యూమ్గా ఉండేది, బీజేపీకి మంచి ఓట్లు వచ్చేవి. ఖమ్మం మొదటి నుంచి కూడా బీజేపీకి కొంత వీక్, కానీ ఇటీవలి కాలంలో ఖమ్మంలో కూడా బీజేపీ బలం పెరుగుతోంది. ఓకే, ముఖ్యంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ వస్తుందా అన్న అనుమానాలు కూడా ప్రజల్లో రావడం మొదలైంది. బీజేపీ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున జనం రావడం కనిపిస్తోంది. కానీ యాంటీ టీఆర్ఎస్ ఓట్లను 4-5 క్యాండిడేట్లు డివైడ్ చేస్తున్నారు. ఉదాహరణకి మీకు కోదండరామ్ ఇస్ వన్ క్యాండిడేట్. కోదండరామ్ పట్ల కొంత సానుభూతి కూడా ఉంది. తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత ఎలాంటి లబ్ధి పొందలేదు అన్నటువంటి ఒక జనరల్ సింపతి ఉంది. రెండవది రాణి రుద్రమ, నర్సంపేట ప్రాంతంలో కొంత పట్టున్నటువంటి రాజకీయ కుటుంబం ఆమెది. ఓకే, టీవీ యాంకర్గా కొంత పరిచయం ఉంది, వక్తగా పరిచయం ఉంది. అదేవిధంగా తీన్మార్ మల్లన్న తన టీవీ ప్రజెన్స్ తోటి ప్రజల యువతలో ముఖ్యంగా ఆయన కొంత ప్రభావం అయితే ఉంది. కానీ ఆయన హుజూర్ నగర్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకి 1000 ఓట్లు కూడా దాటలేదు. కరెక్ట్. కాబట్టి టీవీ కరిస్మాని ఓట్లుగా మార్చడం వీలవుతుందా లేదా? చెరుకు సుధాకర్ నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట ఏరియాలో ఎంతో కొంత ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళ వల్ల ఓట్లు చీల్తాయి. వామపక్షాలు కూడా ఒక అభ్యర్థిని పెట్టారు. అవును. సో వామపక్షాలకి ఖమ్మంలో, నల్గొండలో ఇంకా కొంత పట్టున్నది, ఇంకా కొన్ని ఓట్లు ఉన్నాయి. ఓకే, వారు గెలవలేకపోవచ్చు, కానీ గెలుపోటముల్ని కొన్ని చోట్ల ప్రభావితం చేసేటటువంటి మైక్రో లెవెల్లో వాళ్ళకి ఇంకా కెపాసిటీ ఉంది. మ్యాక్రో లెవెల్లో లేకపోవచ్చు. స్థూలమైనటువంటి ఓవరాల్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఒక ఫ్యాక్టర్ అవుతారా కాదని నేను చెప్పలేను. కానీ ఇక్కడ ఈ ఓటింగ్ శాతము, ఓటింగ్ ప్యాటర్ను, కౌంటింగ్ పద్ధతులు ఇవన్నీ తేడా ఉంటాయి. కాబట్టి దీనిలో ఈ ఫ్యాక్టర్స్ని ప్రేమేందర్ రెడ్డి ఏ రకంగా జయించుకుని వస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఓవరాల్గా ఒక యాంటీ టీఆర్ఎస్ మూడ్ ఉంది. ఓకే, కానీ ఈ మూడుని పూర్తిగా విపక్షము క్యాపిటలైజ్ చేసుకోగలుగుతుందా అన్నది మనం చూడాలి. దీనిని ఏ మేరకు డివైడ్ చేయగలుగుతారు టీఆర్ఎస్ వారు అన్నది కూడా చూడవలసి ఉంటుందండి. రైట్. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పోటీ కనబడుతోంది సార్.
ఒకటి, రామచంద్రరావు తన ఎమ్మెల్సీ స్థానాన్ని కొనసాగించుకోవడానికి ఒక అవకాశం, నిజంగా ఆయన మళ్ళీ రిటైన్ చేసుకుంటాడనేది ఒక ప్రశ్న. మరొక వైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ గతంలో 2007 నుంచి 14 వరకు, 2007-9 మధ్య, 9 నుంచి 14 వరకు ఆల్మోస్ట్ ఆయన ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? అండ్ నాగేశ్వర్ టీఆర్ఎస్ మధ్య ఏదో లోపాయికారి ఒప్పందం ఉందన్న విమర్శ, ఆరోపణ, లేకపోతే ఆ ప్రచారం అయితే సాగుతున్న టైము, పివి నరసింహారావు కూతురైనటువంటి సురభివాణిని ఒక్కసారిగా తెరపైకి తీసుకురావడము, ఈ ఈక్వేషన్స్ని మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉందండి. నేను వాస్తవానికి 4 ప్రధాన క్యాండిడేట్లు ఉన్నారు. చిన్నారెడ్డి మహబూబ్ నగర్లో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చిన్నారెడ్డికి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట ఉంది, పలుకుబడి ఉంది, మంచి వ్యక్తిగా పేరుంది. చిన్నారెడ్డిని మహబూబ్ నగర్లో చిన్నా హజారే అంటారు. అన్నా హజారే ఎలాంటి వాడో ఈయన చిన్నా హజారే అని చెప్పి కూడా చాలామంది అంటుంటారు. కాబట్టి హీఈస్ ఆల్సో నో పుష్ ఓవర్. 4 ప్రధాన క్యాండిడేట్లు ఉన్నారన్న అంచనాతో మనం ముందుకు వెళితే బాగుంటుంది. మొట్టమొదటి రామచంద్రరావు గారికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడము, అందరికీ అందుబాటులో ఉండడము, యువ నాయకుడు కావడం. పాలిటిక్స్లో 50-55 ఈజ్ స్టిల్ యూత్. మీరు అలా కాదంటే రాహుల్ గాంధీ బాధపడతారు. కాబట్టి 50-55 ఈజ్ యంగ్ లీడర్షిప్. సో యంగ్ లీడర్ ఆయన. అదేవిధంగా యాక్సెసబుల్, అనేక మందికి పరిచితులు. ఆ తర్వాత గత 6 సంవత్సరాల్లో అసెంబ్లీలో అనేక ఇష్యూస్ని ఆయన రైజ్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. బీజేపీ ఈజ్ ఆన్ ది అప్ స్వింగ్, పర్టిక్యులర్లీ రంగారెడ్డి, హైదరాబాదులో జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఒక ఊపులో ఉన్నటువంటి పార్టీ. ఓవరాల్ ఓటర్ రిక్రూట్మెంట్ కూడాను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో అత్యంత కీలకమైనటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ఎంతమంది ఓటర్లను ఎన్రోల్ చేయించారన్నది. కరెక్ట్. ఒక పార్టీ లేదా ఒక క్యాండిడేట్ యొక్క ఆర్గనైజేషనల్ స్కిల్ అక్కడ బయటపడుతుంది. మీరు ఎంతమంది ఓటర్లను ఎన్రోల్ చేయగలిగించారు ఒకటో పాయింట్. ఎన్రోల్ చేసుకున్నటువంటి ఓటర్లలో ఎంతమందిని మీరు కాంటాక్ట్ చేయగలిగారు ఇది రెండవ పాయింట్. కాంటాక్ట్ చేసినటువంటి ఓటర్లలో ఎంతమందిని పోలింగ్ బూత్ దాకా తీసుకుని రాగలిగారు. సో ఇలా 3 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఆయన వైపు ఉంది. మెయిన్లీ బీజేపీ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో స్ట్రెంగ్త్ ఆయన వైపు ఉండడం ఒక మేజర్ ఆయనకి ఇక్కడ ఫ్యాక్టర్. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పాజిటివ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో ఆయన అందరితో ఫ్రెండ్లీగా ఉండడము, అందరికీ అందుబాటులో ఉండడము, వీటి వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. వ్యక్తిగతంగా కరిష్మా కూడా ఆయనకి కొంత కలిసి వస్తుంది. కాబట్టి ఇది కొంత ఆయనకి సానుకూలమైనటువంటి విషయాలు. డాక్టర్ నాగేశ్వర్ విషయానికి వస్తే, డాక్టర్ నాగేశ్వర్ ఇప్పటి వరకు కూడాను టీఆర్ఎస్ యొక్క ప్రాక్సీ క్యాండిడేట్ అన్నటువంటి ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టలేకపోతున్నారు. బేసిక్గా ఆయన ఇబ్బంది పడుతున్నది, లేకపోతే ఆయనకు చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తున్నది ఏంటంటే ఆయన టీఆర్ఎస్ ప్రాక్సీ క్యాండిడేట్ అన్నటువంటి వాదన చాలా బలంగా ఉంది. దానికి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఉదాహరణకి లాస్ట్ 1.5 ఇయర్లో ఆయన టీఆర్ఎస్ని తన వీడియోలలో ఎక్కడా విమర్శించలేదు. టార్గెట్ చేస్తే ఆంధ్ర గవర్నమెంట్ని టార్గెట్ చేశారు, ఆంధ్ర పాలిటిక్స్ గురించి కామెంట్ చేశారు, తెలంగాణ గురించి చాలా తక్కువ కామెంట్ చేశారు. ఈ మధ్య కాజీపేట గురించి మిగతా కూడా అవి కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి వీడియోలు తక్కువగా ఉండడము, ఇవన్నీ కూడాను రకరకాల వ్యక్తులు వీటిని ఆధారాలుగా చూపుతూ ఆయన టీఆర్ఎస్ క్యాండిడేటు, టీఆర్ఎస్ యొక్క ప్రాక్సీ క్యాండిడేట్, ప్రచ్ఛన్న క్యాండిడేట్ అనేటువంటి మాట చెప్తున్నారు. ఆయన దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. ఒకానొక సందర్భంలో ఆయన ఏమన్నారంటే నేను టీఆర్ఎస్ని ఓట్లు అడగను, టీఆర్ఎస్ నాకు గనక ఓట్లు వేస్తే మద్దతు ఇస్తే నేను దాన్ని కాదనను అన్నారు. ఇది కూడా చాలామంది అర్థం చేసుకున్నది ఏంటంటే ఈయన తన టీఆర్ఎస్ ప్రాక్సీ క్యాండిడేట్ అన్న విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి చెప్తున్నటువంటి మాటలుగా చూస్తున్నారు. కాబట్టి దీన్ని ఆయన తొలగించుకోలేకపోతున్నారు. సార్, మరొక అంశం కూడా ఉంది. నాగేశ్వర్ గారు 2007 నుంచి 2014 వరకు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. 7 నుంచి 9, 9 తర్వాత 9 నుంచి 14 అనుకుందాం. సో ఆ టైంలో ఎలక్ట్రానిక్ మీడియా వాయిస్ చాలా క్రెడిబుల్గా ఉన్న టైంలో వారు ఒక ప్యానలిస్ట్గా కనబడ్డప్పుడు ఒక ఇంటలెక్చువల్గా కనిపించేది. బట్ లేటర్ ఆన్ ఈ సిచ్యువేషన్లో, ఈ రోజున్న పరిస్థితికి అప్పటికిన్న పరిస్థితికి అప్పుడు ఒక ఇంటలెక్చువల్గా కనిపించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈరోజు
ఒక భావజాలానికి చెందిన వ్యక్తిగా ఎక్కువ మంది గుర్తిస్తున్నారేమో అనిపిస్తోంది. వాస్తవం. మేబీ అది కూడా ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఆయన టార్గెట్ చేస్తున్న వ్యక్తులు కానివ్వండి, ఆయన చేస్తున్న వీడియోలు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడుతూ ఉన్నారు కానీ బట్ వేరే స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర సమితికి అగేన్స్ట్గా ఈ మాట్లాడుతున్నారు. ఆరోపణ నేను తిప్పికొట్టలేకపోతున్నాను. ఎస్ ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి విశ్లేషిస్తూ నాగేశ్వరరావు గారికి 3 C's హెల్ప్ చేసినాయి అన్నారు. ఓకే. ఆ 3 C'sలో ఫస్ట్ C ఇస్ ఛానల్. మిగతా 2 C'ల గురించి మనం ఇక్కడ చర్చించనవసరం లేదు. ఫస్ట్ C వాజ్ ఛానల్ బికాజ్ హీ హాజ్ వన్ డ్యూరింగ్ 2007 అండ్ 2009. ఆ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ మీడియా క్రెడిబిలిటీ చాలా హై ఉండేది. ఆయన కూడాను మ్యాక్సిమం సర్క్యులేటెడ్, మ్యాక్సిమం వ్యూవర్షిప్ ఉన్నటువంటి టీవీ ఛానల్లో ఆయన కనిపించేవారు. ఇప్పుడు ఛానల్స్ పెరిగినాయి. 2007-8 తర్వాత మనకి TV5, NTV, సాక్షి టీవీ ఇటువంటి అనేక ఛానల్స్ వచ్చినాయి. ఈరోజు 17-18 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. పాకుతూ డేకుతూ నడుస్తున్నటువంటి వాళ్ళన్నిటినీ కలుపుకున్నట్లయితే, మంచివి కొంత పాకుతున్నవి అన్నీ కలుపుకుంటే 17-18 ఛానల్స్ ఉన్నాయి. 17-18 ఛానల్స్లో రోజు ఒక డిబేట్ చొప్పున జరిగినా కూడాను 18x3 మంది ప్యానలిస్టులు మీకు కనిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు టీవీ ప్యానలిస్టులుగా ఉన్నటువంటి గ్లామర్ ఆర్ క్రేజ్ ఏదైతే ఉందో అది పోయింది. ఈరోజు చాలామంది టీవీ పర్సనాలిటీస్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ లీడర్స్ వచ్చారు. యాంకర్స్లో కూడాను అప్పట్లో ఒక రవిప్రకాష్, వాళ్ళకు ఉన్నటువంటి గ్లామరు, ఇప్పుడు అనేక మంది ఐకాన్స్ తయారయ్యారు. యాంకర్స్లో కూడా మంచి ఐకాన్స్. ఈరోజు సాయంత్రం అయ్యేటప్పటికి పలానా ఏ, పలానా బి, పలానా సి, పలానా డి, ఇలా 6-7 మంచి యాంకర్స్ని చూడాలన్నటువంటి వాళ్ళ యొక్క డిబేటింగ్ స్కిల్స్ని చూడాలన్నటువంటి తాపత్రయం పెరిగింది. ఓటర్స్ కూడాను దేర్ ఈజ్ అ చాయిస్. ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా ప్రాలిఫరేషన్ ఏది ఎక్స్ప్లోజన్ జరిగింది కదా, దీంతో టీవీ డిబేట్లు వాటికి ఉన్నటువంటి నాణ్యత బాగా తగ్గింది. ఉదాహరణకి టీవీ డిబేట్స్ అంటే షౌటింగ్ షోస్గా మారినాయి. ఆ రోజుల్లో ఉన్నటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలు ఈరోజు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏదైతే యూఎస్పీ ఉండిందో 2007, 9, 14, 15 వరకు ఏదైతే యూఎస్పీ ఉండిందో ఆ యూఎస్పీ ఈరోజు లేదు. సో ఇదొక ఫ్యాక్ట్, లెట్ us యాక్సెప్ట్ దిస్. ఈరోజు ఒక్కొక్క ఉదాహరణకి ఇప్పుడు మీ ఛానల్ని తీసుకున్నట్టుగా 3,20,000, 3,40,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెల తిరిగేటప్పటికి 30 లక్షల మంది చూస్తున్నారు. దిస్ వ్యూవర్షిప్ ఈజ్ లార్జర్ దాన్ మెనీ ఆఫ్ ది మెయిన్ 6 million views, sir. 6 million views, I stand corrected. This is bigger than some of the mainstream channels. కాబట్టి ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ మారారు, ఈరోజు ఒపీనియన్ గివర్స్ మారారు. కాబట్టి ఆ రోజుల వాతావరణం ఈరోజు లేదు. ఇది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. రెండవది, కమ్యూనిస్టులకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కూడాను. డాక్టర్ నాగేశ్వర్ ఎక్కడ కూడా తన కమ్యూనిస్ట్ని కాదని చెప్పలేదు. అవును, టు బి ఫెయిర్ టు హిమ్. ఆయన ఏ రోజు కూడా తన కమ్యూనిస్టు భావాలను దాచుకోలేదు. నేను కమ్యూనిస్టుని అని మెడలో ఎముకలమాల వేసుకుని తిరిగి ఉండకపోవచ్చు, కానీ తాను వామపక్ష ఆలోచన విధానానికి చెందిన వాడినన్న విషయాన్ని ఆయన ఏనాడు కాదనలేదు. టు బి ఫెయిర్ టు హిమ్. కాబట్టి ఆ వామపక్షాలకు ఉన్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో, తెలుగు పాలిటిక్స్లో వామపక్షాలు పూర్తిగా ఇర్రిలవెంట్ అయిపోయాయి. 2009-10 వరకు ఉన్నటువంటి రెలవెన్స్ను కూడా అవి కోల్పోయినాయి. ఒక సందర్భంలో బహుజన్ సమాజ్ పార్టీతో కలవడం, ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్తో కలవడం, వీటి వల్ల ఆ పార్టీల ఐడియాలజికల్ షీన్, సైద్ధాంతికమైనటువంటి మెరుపు ఏదైతే ఉందో అది పోయింది. కాబట్టి ఇట్ ఐడియాలజీ ఇన్ రిట్రీట్, రోజుకి వెనకడుగు వేస్తున్నటువంటి ఐడియాలజీని రిప్రజెంట్ చేయడం కూడా ఆయనకి కొంచెం ఇబ్బందికరం. ఈ స్టేజ్లో ఆయన ఐడియాలజీని మార్చడం కూడా ఆయనకి సాధ్యం కాదు. ఆయన దాన్ని నమ్ముకుని ఉన్నారు. దట్స్ అ వెరీ గుడ్ ఇష్యూ ఇండివిజువలీ, బట్ ది ఐడియాలజీ ఈజ్ అన్ రిట్రీట్ అక్రాస్ ది వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా రిట్రీట్ అవుతున్నది. నేటి యువత ఆ ఐడియాలజీ వైపు వెళ్ళడం లేదు. ఈరోజు బీజేపీని వ్యతిరేకించేటటువంటి యువత ఉంది, ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ కూడా దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ది సో కాల్డ్ లిబరల్ లెఫ్ట్, నాట్ ది ఐడియాలజికల్ లెఫ్ట్. కాబట్టి ఇది కొన్ని ఈ నెగిటివ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఈ ప్రచారాన్ని ఆయన అడ్డుకోలేకపోతున్నారు. అవును. అండ్ మరొక అంశం సార్, సడన్గా సురభివాణి పేరు తెరపైకి రావడము, ఆవిడను క్యాండిడేట్గా అనౌన్స్ చేయడము,
ఒకసారి తెలంగాణ రాష్ట్ర సమితి ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలోనే మనం గతంలో గమనించి చూస్తే దేవిప్రసాద్ని క్యాండిడేట్గా నిలబెట్టారు. దేవిప్రసాద్ ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉద్యమ సమయంలో అందరికీ సుపరిచితమైన వ్యక్తి, అందరితో కలిసి పనిచేసిన వ్యక్తి, దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అండ్ అఫ్కోర్స్ సేమ్ కమ్యూనిటీ, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ఏదైతే కమ్యూనిటీలో ఉన్నారో అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. సో అప్పుడు ఆయనని తెరపైకి తెచ్చారు. అప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఆయన ఓడిపోయారు రామచంద్ర గారి పైన. ఓడిపోయిన తర్వాత దేవిప్రసాద్ గారు ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అంటే ఆయన అంతకు ముందున్న ఆ ప్రాభవము అవేవి కూడా తర్వాత కనిపించలేదు. సో నౌ సురభివాణి పేరు వచ్చింది. సో పివి నరసింహారావు కూతురు అని చెప్తూ ఉన్నారు. పివి నరసింహారావు లెగసీని కాపాడాలంటే సురభివాణి గెలవాలి అని చెప్తూ ఉన్నారు. సో ఇది కూడా ఏమైనా అట్లాంటి ఒక సేమ్ మూవ్ లాగానే చూస్తారా మీరు? ఏమైనా కేసీఆర్ చేస్తున్న దాంట్లో కాస్ట్ పాలిటిక్స్ స్వరూపం మారుతోందండి. ఈరోజు బ్రాహ్మణులందరూ గుండుగుత్తగా ఒక క్యాండిడేట్కి వెయ్యాలి అంటే వేసే పరిస్థితి లేదు. బ్రాహ్మిన్ కమ్యూనిటీ కూడాను ఏ క్యాండిడేట్కి వెయ్యాలన్న విషయంలో ఏకాభిప్రాయం ఆ కమ్యూనిటీలోనే లేదు. సహజంగానే ఏకాభిప్రాయం లేని కమ్యూనిటీస్లో బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఒకటి. అవును, సహజంగానే. బీసీలో కూడా అలాగే ఉంటుంది. బీసీలు అందరూ కూడాను కలిసికట్టుగా రావడం, అందులో చాలా బీసీల చుట్టూ రాజకీయాలు నడుస్తాయి, కానీ బీసీ యూనిటీ అనేది అది ఒక ఎండమావి లాంటిది. ఈ నేపథ్యంలో కాస్ట్ లేదా కమ్యూనిటీ వీటికన్నా కూడాను నేను వాట్సాప్ గ్రూపుల్లో అధ్యయనం చేస్తుంటే నాకు కనిపిస్తోంది ఏంటంటే, సురభి వాణీదేవి గారికి పివి నరసింహారావు గారి కూతురు అయినప్పటికీ ముస్లిం ఓట్లు బాగా పడబోతున్నాయి, ముస్లిం గ్రాడ్యుయేట్లు. ఎందుకంటే ముస్లిం వాట్సాప్ గ్రూప్స్, కొన్ని పాత బస్తీకి చెందినటువంటి వాట్సాప్ గ్రూప్స్ని కనుక అధ్యయనం చేస్తే వాళ్ళందరూ కూడాను ఈవిడకు ఓటు వెయ్యాలి అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నటువంటి, షేర్ చేసుకుంటున్నటువంటిది మనము ఈరోజు చూడగలుగుతున్నాం. అంటే బాబరీ కట్టడాన్ని కూల్చివేయడానికి కారణంగా వాళ్ళు ముస్లిం సముదాయం పివి నరసింహారావుని బ్లేమ్ చేస్తున్నప్పటికీ ముస్లిం సముదాయం ఓటు వేయాలన్నట్లయితే వాళ్ళు డాక్టర్ నాగేశ్వరికి వేయలేరు, అడ్వకేట్ రామచంద్రరావుకి వేయలేరు. వేస్తే చిన్నారెడ్డికి వేయాలి, లేకపోతే సురభి వాణి గారికి వేయాలి, లేకపోతే ఎందుకంటే వాణీదేవి గారికి వేయాలి. దానికి కారణం ఏంటంటే దే ఆర్ నౌ ప్రో టీఆర్ఎస్. ది ముస్లిమ్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ నౌ ప్రో టీఆర్ఎస్ ఇప్పటికి. ఎందుకంటే చాలా ముస్లిమ్స్ మొత్తం మజ్లిస్ ప్రభావం ఉన్న మజ్లిస్ ప్రభావం ఉన్నటువంటి, మజ్లిస్ లేకపోయినప్పటికీ ముస్లింలు ఒకే రకంగా ఆలోచిస్తారు. మజ్లిస్ వల్ల ముస్లింలు యునైట్ కాలేదు, ముస్లిముల ఆలోచన వల్ల మజ్లిస్ పుట్టుకొచ్చింది. ఓకే, ఇది మనము ఈ తేడాన్ని గమనించాలి. ముస్లిం మానసికత ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటే ఎవరికి వేయాలి? సురభి వాణీదేవి గారికి వేయాలన్నటువంటి టాక్ ఆ సముదాయంలో వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో కొనసాగుతుంది. కాబట్టి ఇదొక కీలకమైన అంశం కాబోతుంది. బ్రాహ్మణ ఓట్లు ఎన్ని పడతాయి, బ్రాహ్మణులు ఎవరి వైపు వేస్తారు, ఇది డిబేటబుల్. బ్రాహ్మణ్ ఓట్ ఈజ్ ఆల్వేస్ ఎ డివైడెడ్ ఓట్. కాబట్టి ఇందాక మీరు చెప్పినటువంటి దేవి ప్రసాద్ గారు కానివ్వండి, అప్పుడు కూడా ఆయన కూడా బ్రాహ్మణ్ అయినప్పటికీ ఓటర్స్ చీలారు, అప్పుడు కూడా చీలారు. పివి రాజేశ్వరరావు ఉన్నప్పుడు కూడాను బ్రాహ్మణ్ ఓట్లో ఒక సిగ్నిఫికెంట్ సెక్షన్ దత్తాత్రేయ గారికి పడింది. పివి రాజేశ్వరరావు గారికి ప్రత్యర్థిగా దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఒక మార్జినల్ సెక్షను గోడ మీద వాటంగా ఉన్నటువంటి సెక్షను రాజేశ్వరరావు గారి వైపు వెళ్ళుండవచ్చు, కానీ ఆ కన్సిడరబుల్ సెక్షన్ 30%, 20% దే ఓటెడ్ ఫర్ బీజేపీ. కాబట్టి బ్రాహ్మిన్ కమ్యూనిటీని చూసే కన్నా కూడాను నాకు అనిపిస్తుంది టీఆర్ఎస్ హార్డ్ కోర్ ఓటు ప్లస్ ముస్లిం ఓటు ఆమె వైపు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ టీఆర్ఎస్ హార్డ్ కోర్ ఓటు ఎంతుంది, లేకపోతే బీజేపీ హార్డ్ కోర్ ఓటు ఎంతుంది అన్న దానికన్నా కూడాను ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఓటర్ల జాబితాలో ఎంతమంది ఉన్నారో అందులో హార్డ్ కోర్ టీఆర్ఎస్ సభ్యులు ఎంతమంది అన్నది ప్రశ్న. టీఆర్ఎస్ ఎన్రోల్మెంట్ ఏ మేరకు జరిగిందన్నది అధ్యయనం చేస్తే ఆమెకి ఏ మేరకు ఓట్లు వస్తాయనేది కూడా మనం చెప్పగలుగుతాం. ఓకే, అండ్ టీఆర్ఎస్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే సురభివాణి గారిని తెరపైకి తీసుకురావడం కూడా ముందు మనం అనుకున్నట్టుగా లైక్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏదైతే టీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తిగా ఆయనని చూస్తూ ఉన్న నేపథ్యంలో ఆయన దాన్ని కరెక్ట్గా కౌంటర్ చేయలేకపోతున్నారని మీరు అన్నారు కదా. సో సేమ్ థింగ్ నాగేశ్వర్ గారికి లబ్ధి చేకూర్చడం కోసమే సురభివాణి పేరు బయటకు వచ్చిందా అనే ప్రశ్న కూడా ఉంది.
సో ఇంకొక క్యాండిడేట్గా ఆయన గెలవడం కోసమే ఇంకొక క్యాండిడేట్ని పెట్టాలి. అట్ ది సేమ్ టైం ఎవరో ఒకరిని ఎందుకు బ్రాహ్మణ్ని పెట్టడం వల్ల కొంత రామచంద్రరావుని ఇబ్బంది పెట్టవచ్చు అనే ఒక అభిప్రాయంతో కూడా ఈమెను తెరపైకి తెచ్చారనే ఒక వ్యాఖ్య కూడా ఉంది కదా. వాస్తవానికి టీఆర్ఎస్ సురభి వాణిదేవి గారిని ముందుకు తీసుకుని రావడం అనేది టాక్టికల్ ఎర్రర్గా నాకు అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఆమె ఓడిపోయినట్లయితే ఓడిపోయే సీట్ ఇచ్చి ఆమెని ముంచేశారు అన్నటువంటి అపకీర్తి టీఆర్ఎస్కి వస్తుంది. నిజంగా పివి నరసింహారావు లెగసీ ఉండాలి అని అంటే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వచ్చు కదా, కవితకి ఇవ్వగలిగినప్పుడు ఈమెకి ఎందుకు ఇవ్వడం లేదన్నటువంటి టాక్ ఆల్రెడీ సమాజంలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె ఓడిపోతే ఆ తర్వాత ఓడిన తర్వాత తెరమరుగైపోయినట్టయితే ఆటలో అరటిపండుగా వాడుకున్నారు అన్నటువంటి ఇమేజ్ రావచ్చు. కాబట్టి ఈ క్యాండిడేచర్ విషయంలో థాట్ ప్రాసెస్ ఏంటి అన్నది కొన్ని సందేహాలు ఉన్నాయి. ఒకవేళ ఆమె గెలిచి వచ్చారనుకోండి, ఎందుకంటే ఎన్నికలు జరిగేంత వరకు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్నది మనం గెస్ వర్క్ చేయకూడదు. గెలిచి వచ్చినట్లయితే అది నిజంగా టీఆర్ఎస్ యొక్క మాస్టర్ స్ట్రోక్గా భావించవచ్చు. ఏదైతే ఇప్పుడు నెగిటివ్ వస్తుందో అది అప్పుడు పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈరోజు కనుక చూసినట్లయితే ద క్లియర్ మూడ్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. రెండు చోట్ల కూడాను క్లియర్ మూడ్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. కాబట్టి ఇది ఈ ఫలితాలలో ఎవరు గెలుస్తారు, ఎవరు కౌన్సిల్లోకి వెళ్తారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనే దానికన్నా కూడాను ఓవరాల్ యాంటీ టీఆర్ఎస్ నెరేటివ్ ఏదైతే ఈరోజు మన సమాజంలో ఉందో, తెలంగాణ ప్రజలలో ఉందో, అది మరింత బలపడే అవకాశం ఉంది. కాబట్టి ఇది టీఆర్ఎస్ పరంగా ఆలోచించినట్లయితే కొంత గడ్డు కాలము వాళ్ళు నష్టాన్ని మినిమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే యాంటీ టీఆర్ఎస్ ఓటుని డాక్టర్ నాగేశ్వర్, రామచంద్రరావుల మధ్య డివైడ్ చేయడానికి, చిన్నారెడ్డి గారి మధ్య, ముగ్గురి మధ్య డివైడ్ చేయడానికి ఒక ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పబ్లిక్ మూడ్ని బట్టి చూసినట్లయితే ఈ నియోజకవర్గంలో, హైదరాబాద్ నియోజకవర్గంలో డిసైసివ్ నిర్ణాయకమైనటువంటి డిసిషన్ వెలువడే అవకాశం ఉంది అని అనిపిస్తోంది. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. అదేంటంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్స్ కూడా కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక పార్టీకి వేసిన తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి వేస్తారు, ఇది కూడా ఒక కీలకమైనటువంటి విషయము. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటింగ్ ద్వారా కంక్లూజివ్ రిజల్ట్ రాకపోయినట్లయితే సెకండ్ ప్రిఫరెన్స్ని తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందన్నది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి విషయము. ఓవరాల్గా ఎన్నికల్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్న దానికన్నా కూడాను నాకు చాలా స్పష్టంగా ఆసక్తి కలిగించేటువంటి విషయం ఏంటంటే ఓవరాల్ యాంటీ టీఆర్ఎస్ మూడు ఉందా లేదా, దుబ్బాక జిహెచ్ఎంసీ యొక్క మూడు కొనసాగుతోందా లేదా, ఈ ఫలితాల ప్రభావం నాగార్జున సాగర్ మీద ఉంటుందా, కరీంనగర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్స్ మీద, అచ్చంపేట, సిద్దిపేట, ఇలాంటి నారాయణపేట అనుకుంటాను, ఈ 3-4 మున్సిపాలిటీల మీద ఏ రకమైన ప్రభావం ఉంటుంది, ఈ ఓవరాల్గా ఈ ప్రభావం అంతా కూడాను యాంటీ ఇన్కంబెన్సీ స్నోబాల్ అవుతుందా అన్నదాన్ని అంచనా వేయడం కోసం ఇవి చాలా ఉపయోగపడతాయని నాకు అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ సుధాకర్ గారు, చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అది ఎమ్మెల్సీ ఎన్నికలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఎవరి వ్యూహాలు ప్రతి వ్యూహాలు వారు రచిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిజంగా రాకా గారు చెప్పినట్టుగా ఒక 6 ఉమ్మడి జిల్లాలు, గతంలో మనం 10 జిల్లాల తెలంగాణ అనుకుంటే కనుక ఆ ఉమ్మడి జిల్లాలు 6 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు చేయబోతూ ఉన్నారు. సో ఒపీనియన్ మేకర్స్, చదువుకున్న వాళ్ళు వేసే ఈ ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకతకు సూచకంగా ఉంటాయా, లేకపోతే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే విధంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయా అనేది మనకు తేలిపోబోతోంది. మార్చి 14వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ఎవరు నెగ్గుతారు, ఎవరు ఈ ఎమ్మెల్సీలుగా శాసన మండలిలో అడుగు పెడతారనేది కాలం నిర్ణయిస్తుంది, పట్టభద్రులు నిర్ణయిస్తారు. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. తెలుగు మీడియా చూపించని మరిన్ని వాస్తవ కథనాలు, వార్తలను మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ నోటిఫికేషన్స్ను పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.